స్తోత్రాలు, మీ అందరికి వందనాలు. పేరు పేరున సర్వమైన స్తోత్రాలకు వందనాలు తెలియజేస్తాను. ప్రక్కన వాళ్ళు వందనాలు చెప్పండి. మీరు చెప్పండి. పక్కన ఎవరు కూర్చున్నారో తెలియకపోతే ఎలాగండి? ఈ వాక్యం చేసిన సహోదరుడు కుమారుడు శ్రీబాబు 12వ వచనంలో మాట ఉందండి. ఏంటంటే, భయముతోనూ వణకుతోనూ మీ సొంత రక్షణ కొనసాగించనీయుడి అని మనం. ఈ వాక్యానికి 100% సరిపోయింది శ్రీబాబు. ఆయన పని భాగం కాంట్రాక్ట్ పనులు చేస్తాడు. చాలా దూరం, తిరుపతి, వైజాగ్, ఇంకా ఇతర రాష్ట్రాలు కూడా వెళ్తాడు. ఆయన వాక్యం వినే కొద్ది, చదివే కొద్ది ఏం నేర్చుకున్నాడంటే, 6 రోజులు ఎక్కడున్నా నేను ఆదివారం దేవుని సన్నిధిలో ఉండి నా రక్షణ కాపాడుకోవాలని ఎంత దూరాన్ని ఉన్నా ఆదివారం దేవుని సన్నిధి ఉంటారండి. అందరూ ఒకసారి వందలు చెప్తామా? వాక్యం సరిపోయాడైనా ఆరాధన అవసరం మనకి. ఎంత అవసరం? ఎంత అవసరం? ఎంతో. అందుకని ఇక్కడ ముందుగానే 2000 సంవత్సరాల క్రితమే నీ రక్షణ మీకు సొంతం చేశాను అనగా, నరకాన్ని తప్పించి పరలోకం మీకు సొంతం చేశాను. రక్షణ అంటే అర్థం ఏంటండి? పరలోకం మీకు ఇచ్చాడు అని అర్థం. అది అర్థం కావట్లేదు మనకి. పరలోకం మీకు సొంతం చేశాను ఆనందం. రక్షణ అంటే పరలోకం మీ సొంతం, మీ సొంత రక్షణ, మీ సొంతమైన పరలోక భాగ్యాన్ని కాపాడుకోండి. అందుకు ఎలా ఉండాలంటే, వినయ భయభక్తులు, వణకుతో భయముతో దేవుని దగ్గర ఎలా ఉండాలండి? ఎందుకు ఉండాలి? రక్షణ కాపాడుకోనందుకు. రక్షణ కాపాడుకోండి. అదే మన జీవితంలో ప్రాముఖ్యమైన అంశము. ఏమండి, లోకం బాగలేదండి ఇప్పుడు. ఇంకా ఘోరం అయిపోయింది. ఇంకా ఘోరం అయిపోయింది. ఏ క్షణము మనది కాదండి. ఏ క్షణము మనది కాదండి. ఎలా చెప్పగలం అని అంటే, వాడు పేదవాళ్ళు, అనుక్షణం కష్టపడే బిడ్డలు, వారు కాకినాడ ఏంటంటే ఆ ప్రాంతం వేటపాలెంలో మందుగుండు సామాను తయారు చేసే కంపెనీలు పనిచేస్తారండి. ఆ మందుగుండు సామాను కంపెనీలు పనిచేస్తే బయట 500 ఇస్తే అక్కడ 1000 రూపాయలు ఇస్తారట. ప్రమాదం కదా మరి. తెగించి వారి ఆర్థిక ఇబ్బందులను బట్టి ఇంచుమించు 70 మంది పని చేస్తారంట, 2 షిఫ్టులుగా. ఆ సమయంలో కంటిన్యూ పనిచేస్తారు. ఎలా వండుకుందో తెలియదు. క్షణాల మీద బుక్ అయిపోయారండి 30-21 మంది. మిగిలిన 30 మందిలో 9 కాలిపోయి ఆసుపత్రిలో ఉన్నారు. అందులో ఉన్న 7 ప్రాణాపాయాలు ఉన్నారు. 2-3 కొంచెం అలా ఉన్నారు. ఆ క్షణంలో వారు కాలిపోతాం, ఈ యొక్క గొడవ కాలిపోతాం, మేము కాలిపోతాం అనుకుంటారా? చెప్పదు సమాధానం. అనుకుంటారండి. అందుని బట్టి మనకి ఏం తెలుస్తుందంటే, ఏ క్షణం కూడా మనదే కాదు. అనుక్షణము దేవుని కాపుదల, దేవుని యొక్క తోడు కావాలంటే కావాలి. ఇప్పుడు కాలిపోయారండి, కాలిపోయారు. అది ఎంత ఘోరం చెప్పలేము, ఆ తక్కువ చెప్పలేము. ఆ యొక్క ఆ పరిస్థితి ఇంకా అగమ్యగోచరం, ఊహించలేము. సజీవ కారణం అయిపోయాడు. వారి కుటుంబాలు మరి వచ్చి అక్కడ సేవలు అందించేవారు, సేవ చేస్తున్నారు. నాయకులు ఉన్నారు, అధికారులు ఉన్నారు, గ్రామస్తులు ఉన్నారు. ఏమండి, నాయకులు వచ్చి వాగ్దానం చేశారు, 20 లక్షలుగా ఇల్లు కట్టిస్తా, ఏదో చేశారు.
మరి వాడు మాట ఆ ప్రమాదం సంబంధించిన మాట వాడు కాపాడుకోవాలి కదా, కాపాడుకుంటే వాడు మంచి మనసు కావాలి. అందు నిమిత్తము మీ ప్రార్థనలో వారిని జ్ఞాపకం చేసుకోండి. అంత మాత్రమే కాదు, లోకాన్ని కాల్చేయండి. ఇప్పుడు నాయకులంతా రెడీగా ఉన్నారండి. దేశాది నేతలు లోకాన్ని కాల్చేస్తారంట. ఏం చేస్తారంట? లోకాన్ని కాల్చేస్తారంట. ఏమండి, ఒక దేశం 5-10 దేశాల మీద బాంబులు వేసేస్తాడు. ఎందుకంటే మత పిచ్చి లోకానికి ఏముందండి? మన దేశాన్ని కొలపించి, మన దేశాన్ని కొలపించి మత పిచ్చి ఉంది. లోకానికి అయితే ప్రత్యేకంగా మత పిచ్చి. దేవుడు యేసు ప్రభువుల కాలంలో కంటే 1,000,000 రెట్లుగా దేవుడు లోకాన్ని ఆస్వాదించాడండి. ఎందుకంటే 1,000,000 రెట్లు. యేసు ప్రభు ఉన్న కాలంలో ఇప్పుడున్న సదుపాయాలు లేవండి. ఇప్పుడున్న సదుపాయాలు లేవండి. ఆయన ఎక్కడికి వెళ్ళినా కాలు నడకండి, గాలి మీద ప్రయాణం అండి, పడవ ప్రయాణం అండి, ఇవాళ విమాన ప్రయాణం అండి. ఇవాళ మనుషుడికి ఎన్నో రకాల వాహనాలండి. ఇవన్నీ సదుపాయాలు. ఏమండి, బంగారు రేకులతో భోజనం చేస్తారు నాయకులు. ఏమండి, సర్వ సుఖాలండి, ఏసీ రూములండి, పెద్ద పెద్ద భవనాలండి, సర్వ సుఖాలు దేవుడు లోకానికి ఇచ్చాడండి. అవన్నీ అనుభవించండి. అది నేను మీకు ఇచ్చాను. ఈ యొక్క పరిపాలన మీకు ఇచ్చాను. ఈ సింహాసనం మీకు ఇచ్చాను. ఈ సింహాసనము మీకు ఇచ్చాను. మీరు ప్రజలను ప్రేమగా పరిపాలించండి. నేను ఇచ్చిన వనరులన్నీ, సదుపాయాలన్నీ పొంది సుఖంగా ఉండండి. ఇవన్నీ ఇచ్చే దేవుడు ఎవరో తెలుసుకోండి. ఇవన్నీ ఇచ్చే దేవుడు ఎవరో తెలుసుకోండి. మీరు ఆ దేవుడు మానవుడికి వచ్చి మీ కొరకు ప్రాణం పెట్టాడని, మీ ఆత్మను కూడా రక్షించాలని, అపరాధముల చేత పాపముల చేత చనిపోయిన మీ ఆత్మలను బ్రతికించాలని వచ్చాడు. ఆత్మీయంగా బ్రతకండి, శారీరకంగా బ్రతకండి, దీర్ఘాయుష్షు పొందండి, నేను ఇచ్చిన సుఖాలను అనుభవించండి, పరలోక సుఖం కూడా అనుభవించండి. పరలోకం నాతో ఉంటారు, పరలోకంలో నాతో ఉంటారు అని ఆయన సిద్ధపాటు చేసిన లోకాన్ని ఈ నాయకులు మత పిచ్చితో, ఒక ప్రక్క ఇస్లాం మతం, ఒక ప్రక్క యోధ మతం, ఈ మతాలు కొట్టుకుంటూ లోకాన్ని కాల్చేస్తారంట. వారు కాలిపోతారంట, లోకాన్ని కాల్చేస్తారంట. ఇది ఈ గడియల్లో, ఈ సమయంలో ఉన్న పరిస్థితి. అవునండి, అవును కదా? ఇటువంటి సమయాల్లో మనం ఎలా ఉండాలి? ఇటువంటి సమయాల్లో మనం ఎలా ఉండాలంటే, రక్షణ పొందిన వారు పొందిన రక్షణ కాపాడుకోవాలి. రక్షణ అంటే అది చిన్న మాట కాదండి. లోకంలో ప్రపంచంలో సగం జనాభా ప్రభుని నమ్మారండి. ఆ నమ్మకము రక్షణాత్మకంగా లేదండి, భౌతికంగా ఉంది. ప్రభు నమ్మితే నాకు ఇవే దొరుకుతుంది, ప్రభు నమ్మితే నాకు ఈ వ్యాధి దొరుకుతుంది, ప్రభు నమ్మితే నాకు శుభం దొరుకుతుంది. ఈ ఆలోచన ఉన్నారు తప్ప ఆత్మరక్షణ విషయమై ఎవరు కూడా ఆ విధంగా నడిచే పరిస్థితుల్లో లేరు. కొద్దిమంది ఉన్నారు ప్రపంచంలో, క్రీస్తు సంఘమే ఆ రక్షణ భాగ్యం పొందిన వారు. వారికి ఆది నుంచి హెచ్చరిక ఏంటంటే, మీరు పొందిన రక్షణ అది సామాన్యమైనదే కాదు, వెల కట్టలేని భాగ్యం మీకు ఇచ్చాను. కనుక దేవుని యందు వినయ భయభక్తులతో జీవించండి. వినయ భయభక్తులతో జీవించండి. ఇప్పుడు ఆ యొక్క అగ్ని ప్రమాదంలో ఆవుట్ అయిపోయిన బిడ్డలు ఉన్నారు. 21 మంది దహనం అయిపోయారు. వారు రక్షణ పొందకపోతే ఆ శరీరం కాలిపోవడం కాదు, ఆత్మ అన్నీ కాలిపోతుంది. వెళ్ళి మళ్ళా ఎంత ప్రమాదం ఉందో చూడండి. ఈ ప్రమాదం లోకం అడగట్లేదు. ఈ ప్రమాదాన్ని భక్తులు ప్రభునందు భక్తులు కూడా అడగట్లేదు. కేవలం భౌతిక ఆశీర్వాదాల కొరకే ఆలోచిస్తున్నాడు. ఎందుకంటే బైబిల్లో శారీరకంగా ఒక వాగ్దానం ఉందంటే ప్రభు చేశాడు, నమ్మిన వారందరూ కూడా క్షేమమే. ఏంటంటే ఆ వాగ్దానము,
మార్పు సువార్త 9వ అధ్యాయము 23వ వచనంలో నమ్ముట నీ వలన అయితే నమ్మువానికి సమస్తము సాధ్యమే అని వాగ్దానం ఇచ్చారు. ప్రభు నోట్లో మా శక్తి గల వాగ్దానం, ప్రభు నోటు మాట స్వయంగా ఇవాళ అది ఆ వాగ్దానము శరీర సంబంధమైన ఆశీర్వాదాల కొరకే తప్ప ఆత్మరక్షణ కొరకు ఇచ్చిన వాగ్దానము కాదని. ఇప్పుడు లోకమంతా కూడా ఈ శరీర సంబంధ వాగ్దానం నమ్మి ప్రభు నమ్మితే మంచిదే, ప్రభు నమ్మితే మేలే, ప్రభు నమ్మితే ఆరోగ్యమే. మరి ఆత్మను ఏం చేద్దాం? ఆత్మ రక్షణ ఉందా? అది మనకు ఆత్మ ఉందని గుర్తిరగాలి కదా. మనకేముందండి? జంతువుకి ఆత్మ ఉందా? యానిమల్కి ఆత్మ ఉందండి? ఎవరికి ఉంది ఆత్మ? మనుషుడికి ఉంది ఆత్మ. మన పోలిక, మన స్వరూపము. ఈ ఆత్మ దేవుని స్వరూపం, దేవుని పోలిక. దీనిని కాపాడాలని యేసు ప్రభు వారు పరలోకపు దేవుడు మానవుడిగా లోకానికి వచ్చి తన ప్రాణాన్ని బలిదానముగా పెట్టి మన ఆ పవిత్ర రక్తంలో మన పాపములు శుద్ధీకరించి ఆత్మ రక్షణ ఇచ్చాడండి. అది కాపాడుకోమని హెచ్చరిక చేస్తున్నాడండి పరిశుద్ధాత్ముడు. కనుక చూడండి, ఈ విషయాల్లో మరి సేవా కార్యక్రమాలు కూడా ఉన్నాయండి. వాక్య ప్రకారం జీవితం జీవించాలి, ఆరాధన ప్రాముఖ్యమైనది. 6 రోజులు కష్టపడాలి, ఒకరోజు దేవుని సన్నిధిలో ఉండాలి. చూడండి, ఎక్కువ సుఖాలున్నా దేవుడు మర్చిపోతాడు మానవుడు, ఎక్కువ కష్టాలు నష్టాలున్నా దేవుడు మర్చిపోతాడు మానవుడు. రక్షణ పొందిన వాడు కూడా అలా ఉన్నాడు. అది క్షేమకరమైన రక్షణ జీవితం కాదండి. అన్ని మేలుంటే నాకు ఆరాధన టైం లేదంటాడు. ఎందుకంటే ఆరాధన టైం లేదంటాడు, కుదరదు లేదంటాడు. కొన్ని అన్ని కష్టాలు ఉంటే నా దేవుడు నాకు ఏం చేశాడు అంటాడు. 2 రకాల ప్రమాదమే, 2 రకాల ప్రమాదం. అంటే అందుకని ఇక్కడ రక్షణ ఎంత విలువైందో వినయ భయభక్తులతో ఏమంటే వణుకుతో భయభక్తులతో రక్షణ వచ్చి మీరు రక్షణ కాపాడుకోమని పౌలు గారు పరిశుద్ధాత్మ ద్వారా సంఘాన్ని హెచ్చరించాడు. అందులో సేవా కార్యక్రమాలు కూడా ఉన్నాయండి. ఈ రక్షణ కాపాడుకోవాలంటే సేవా కార్యక్రమాలు ఉన్నాయండి. దేవుని సేవ సంఘంలో జరిగే కార్యక్రమాలకి విశ్వాస సహకారం ఉండాలి, మనసు ఉండాలి, దేవుని పట్ల మనసు ఉండాలి, సంఘం పట్ల మనసు ఉండాలి, సేవ పట్ల మనసు ఉండాలి. సేవ పట్ల మనసు ఉండాలి. ఏమండి, ఈవేళ సుధుని చూస్తే నేను చాలా ఆనందపడుతున్నాను. ఎందుకంటే వాక్యం నేర్చుకుంటున్నాడు, నేర్చుకునే కొద్ది ఇంకా సేవలో ఆనందంగా ముందుకు వెళ్తున్నాడు. తన మీద చాలా భారం ఉంది, కుటుంబ భారం ఉంది, తన గృహ కూడా సరిగా లేదు, కొన్ని నిర్మాణంలో ఉన్నాడు, ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి. అటువంటి సమయంలో కూడా దేవుడు విడిచిపెట్టకుండా చక్కటి ప్రయాణం చేస్తున్నాడు. దేవుని సేవ కావాల్సిన అవసరాలను గుర్తిస్తున్నాడు, అడగకుండా సదుపాయం చేస్తున్నాడు. ఈవేళ మన మధ్యకి ఒక 2 టేబుల్ తెచ్చాడు చూడండి, ట్యాంకర్ టేబుల్స్. ఎందుకంటే అక్కడ ట్రైనింగ్, బైబిల్ స్కూల్లో ట్రైనింగ్ అవుతాడండి. అక్కడ ఆ ట్రైనింగ్ అయ్యే యొక్క విద్యార్థులందరూ కూడా తల 500 తల 100 200 వేసుకుని 2 టేబుల్స్ కొన్నారండి. అక్కడ విద్యార్థులు భోజనం చేయనందుకు ఆ టేబుల్స్ ఆహార పదార్థాలు పెట్టుకున్నాను. అక్కడ అది చేశారండి. అప్పుడు అనుకున్నాడంట, మన సంఘంలో బయట నుంచి అనేక మంది సువార్తలు వస్తున్నారు, సేవకులు వస్తున్నారు. ప్రతి నెల మొదటి బుధవారం సువార్త సేవ జరుగుతుంది, సువార్తలు సదస్సు జరుగుతుంది. అనేక మంది బాధువులు మన మధ్యకి వస్తున్నారు. వారికి సదుపాయంగా భోజనం పెట్టడానికి సరైన టేబుల్ లేదు, ఆహార పదార్థాలు పెట్టుకోవడానికి. కానీ ఆయన మనసులో అనుకోడంట, ఇక 5,000 రూపాయలు టేబుల్ తెచ్చాడంట. అక్కడ మన రక్షణ కాపాడుకునే విధంలో సేవలో కొన్ని భాగాలు ఉన్నాయి, అవి కూడా మనం చేయవలసిన అవసరం ఉందండి. తను ఎంత అవసరం ఉన్నప్పుడు ఈ 5,000 ఎంతో ప్రయోజనకరం ఆయనకి. అయినా దేవుని సేవకు చెందుబడి ఉన్నాడు. తర్వాత మున్సిపల్ కాలనీ క్రీస్తు సంఘం మందిలో కట్టబడుతుంది. అద్దె ఇంట్లో ఉన్నారు వాళ్ళు. మన నూతన సంవత్సరంలో వారి ఫోటోలు ఏర్పాటు చేసినప్పుడు అక్కడ స్థలం ఉంది,
కానీ మందిర నిర్మాణం వరకు వారు సిద్ధపడ్డ చిన్న సంఘం. అందుకని వారు పురుగొల్పాలని నేను అక్కడ ప్రకటన చేశానండి. ఇదిగో నేను 10,000 ప్రకటిస్తున్నాను, ఈ సంవత్సరం ఈ నెలలోనే మందిరం అయిపోవాలి. శ్రీనివాసు కూడా తీసుకెళ్ళాను. అక్కడ మేస్త్రి గారు కూడా ఇంజనీర్కి రెడీగా ఉన్నారు. బిల్డింగ్ వేస్తే ఆయన కూడా వస్తాడు అని పురుగు వెళ్ళిపోయాడు. వెంటనే ముందు ఆనంద్ స్పందించాడు, 5,000 నేను ఇస్తున్నాను మందిరానికి అని. తర్వాత సుధీర్ 5,000, చూడండి బి శ్రీనిబాబు 5,000, ఇలాగ అక్కడికే 10,000 పోగొట్టాయండి. 10,000 రూపాయలు పోగొట్టాయి. తర్వాత మందిరంలో అక్కడ మందిర నిర్మాణం జరుగుతుందని ప్రార్థన చేసేవాళ్ళు, మమ్మల్ని ఎవరిని అడగలేదు. బి యేసుదాస్ గారు 10,000 రూపాయలు మందిరానికని కవర్ పెట్టి వచ్చింది సునీతమ్మ. తర్వాత సొలని 10,000 వచ్చిందండి. అది దానికి కావాల్సిన ఇటుకలు సిమెంట్ ఇటుకలు కడుతున్నాయంటే నేను ఒక 200 ఇటుకలు నేను ఆర్థిక సహాయం చేస్తానని 10,000 ఇచ్చాను. నేను 11,000 ఇచ్చానండి. మొత్తం కలిసి 50,000 అయిందండి. 2,000 కూడా మన సంఘం నుంచి 50,000 వాళ్ళకి ఇచ్చామండి. ఇది సేవకుని అనుసరించి నడిచిన విధానము ఈ రక్షణ కాపాడుకోవడం ఒక భాగం అండి. రక్షణ కాపాడుకోవడంలో ఇది ఒక భాగం అండి. ఇప్పుడు ఈ సేవ అవసరమా? అవసరమా? అవసరం. తర్వాత ఇంకొక సంగతి ఏంటంటే, బైబిల్లో తరగతి జరుగుతుంది మనకి సువార్త సదస్సు. అడగకుండానే మన మా వరలక్ష్మి గారు ఉన్నారు, నేను 2 సార్లు ప్రకటించినారు, నేను 5,000 రూపాయలు ఈ యొక్క సేవ చేస్తున్నానని ఫంక్షన్కి అని చెప్పేసి. మరి ఈ సేవ అవసరమా? చెప్పండి, అవసరమా? అవసరం. కానీ ఇవన్నీ పోయిన వారం మున్సిపల్ కాలనీ సంఘం నుంచి విజయ్ ఇమ్మడా కూడా వెళ్తారండి. అక్కడ అయినా అక్కడ వెళ్తాను, నేను ఇక్కడ అయినా అక్కడ వెళ్తాను. ఇప్పుడు ఆయన అందుబాటులో ఉన్నాడు కదా అని కొంచెం ఆయన పంపిస్తున్నాను విజయనగరం. అక్కడ కూడా మరి మందిర నిర్మాణం జరుగుతుందని చెప్పాడు. మా సహాయం అడగలేదు, చిన్న సంఘం అది కూడా. ఆ సంఘం అక్కడ దెబ్బతుంది. పోయిన వారం ఒక సహోదరు వచ్చి, ఆగండి ఆరాధన అయిపోయిన తర్వాత వచ్చేస్తున్నాడు విజయ్, ఫస్ట్ గారు ఆగండి అని చెప్పినాక ఆరాధన అయిపోయిందాడు. ప్రార్థన పోతుందేమో అని ఆయన ఆగారు అన్నాడు. వెంటనే అబ్బాయి ఇంటికి అబ్బాయికి ఫోన్ చేసినాడు, చిన్న అబ్బాయికి ఫోన్ చేసి ఆయన వెంటనే వచ్చాడు. ఆయన చిన్న చేతితో పట్టుకొని చిన్న కావాలి తెచ్చి ఇచ్చాడు. ఆమె పేరు తెలుసమ్మా, గొల్లల సహోదరు. ఏంటంటే మందిరానికి ఇది పట్టుకెళ్ళండి, మందిరం నిర్మాణం చేస్తున్నారు కదా అంటే ఆయన ఆశ్చర్యపడ్డాడు. ఎవరు పలకరించలేదు, చెప్పలేదు, నేను అక్కడ ప్రకటన చేయలేదు. ప్రకటన చేయకుండానే ఈ సహోదరులు స్పందించిందని ఆయన తర్వాత ఎక్కడ 50,000 ఉందండి. ఎంతండి? మేము అందరం కలిసి 50,000 ఇచ్చాం. తను ఒక్కటి 50,000 ఇచ్చిందండి. సగం వరకు అయింది. అయ్యి బాబోయ్ ఎలాగో నాకు భారంగా ఉందండి డాడీ, ఎవరు స్పందించట్లేదు అని చెప్పి అంతకుముందు 6 లక్షలు స్థలం కొన్నారండి. ఆ భారంగా విజయ్ మీద ఉంది. మరి ఇక్కడ నిర్మాణ కొరకు అంటే చిన్న సంఘం స్పందించట్లేదు అని కొంతవరకు మనం వచ్చిన 50,000తో కొంత మా సంఘం కూడా కొంత సహాయం చేశారు. కొంత సగం వరలేసిన పైన సెట్ అయిపోయింది, కట్టడం జరుగుతుంది. సగం ఆగిపోయింది. భారం డాడీ కంగారు పడితే ఎలా అవటం నేను అడుగుతున్నాను. కంగారు పడి డాడీ భారంగా ఉంది, నాకేమో జీతాలు కూడా సరిగ్గా టైంగా ఇవ్వట్లేదు, కొంచెం భారంగా ఉందని చెప్పాడు. వచ్చి నేను ఆదివారం డాడీ గొప్ప కార్యం జరిగిందని, గొప్ప మహిమ కార్యం జరిగిన దేవుడు ఏం చేయడం బాబు, ఇవి ఎలా సహోదరు 50,000 ఇచ్చింది మందిని కట్టమని అని చెప్పేసి. ఈ రక్షణ కాపాడుకునే విషయంలో ఇదొక భాగమా కాదా మీరు చెప్పాలి. ఆవిడ అడగలేదు. మన మనసు పురుగొల్పున విధానం బట్టి సేవ ఏ విధంగా సహకరించాలో, ఆరాధన మానకూడదు. బయట ఉన్న జీవితంలో బయట జీవించేటప్పుడు వాక్య ప్రకారం జీవించాలి. ఎందుకంటే బంగారు పట్టణం మనకు సిద్ధంగా ఉంది. పరలోకం మనం రెడీ చేశాడు ఆయన, మన పాపాలు క్షమించాడు ఆయన, మన ఆత్మ రక్షణ ఇచ్చాడు ఆయన. ఆ రక్షణ కాపాడుకునే బాధ్యత నీ మీదే ఉంది. ఎవరి మీద?
ఎవరు కదా ఎవరికే వాళ్ళే బాధ్యత. వాక్య ప్రకారం జీవించాలి కాబట్టి అదేవిధంగా సేవలో ఉన్న లోటుపాట్లు బట్టి చక్కని రీతిలో మనకు ఉన్న దాంట్లో దేవునికి సేవగా అందిస్తూ అందుబాటులో ఉంటూ మన ప్రయాణము సాగవలసిన అవసరత ఉంది. అనుక్షణము కూడా ఒకటే మాట్లాడి, అనుక్షణము కూడా ప్రభు నాకు సహాయుడు అంటేనే జీవించాలండి. ఎలా జీవించాలండి? ప్రభు నాకు సహాయుడు అంటేనే జీవించాలండి. లేదంటే మనము ధైర్యముగా జీవించలేమండి. ఎలాగండి? ఎలా జీవించాలి? మనుషుడు ధైర్యంగా ఉండాలి. భక్తుడు ఎలా జీవించాలి? విశ్వాసం ఎలా జీవించాలి? సమాజం వాతావరణం బాగుందా? సమాజం క్షేమం ఉందా? మరి ఆ క్షేమంగా లేని సమాజంలో నువ్వు ఎలా ధైర్యంగా జీవించగలవు అంటే నీ విశ్వాసమే. నా ప్రభు నాకు సహాయుడు అంటూ ఏమని ప్రభు నాకు సహాయుడు, నేను భయపడను, నరమాత్రుడు నాకేమే అని జీవించినట్లయితే మన ప్రతి ప్రార్థనకి సమాధానం ఉందండి. రక్షణ కాపాడుకుంటే కేవలం పరలోకమే కదా, ఇప్పుడు చనిపోతే గొడవ ఎందుకని అనుకుంటాం మనం. ప్రతి ప్రార్థనకి సమాధానం ఉందండి. ఉందండి, ప్రతి ప్రార్థనకి సమాధానం ఉందండి. ప్రార్థన చేస్తాం కదా మన అవసరాల వరకు. మరి ప్రార్థన ప్రతిఫలం మనం పొందొద్దా? మరి రక్షణ కాపాడుకుంటే నువ్వు ఎలా పొందగలవు? ప్రార్థన ప్రతిఫలం ఎలా పొందగలవు? ప్రార్థన చేస్తే నువ్వు పరలోకం వెళ్ళాలి. నీ ప్రార్థన ఎక్కడికి వెళ్ళాలండి? నీ మన ఎక్కడికి వెళ్ళాలండి? నీ మనం ఎక్కడికి వెళ్ళాలండి? పరలోకం వెళ్ళాలి కదా. మరి దేవుని సేవ చేయకపోతే, నీ రక్షణ కాపాడుకోకపోతే నీ ప్రార్థన పరలోకం వెళ్ళగలుగుతుందండి? మన కార్యాలు మనకు అడ్డు వస్తాయంటండి. మన కార్యాలు మనకి అడ్డు వస్తాయంటండి. పరలోకం వెళ్తాడు ప్రార్థన. యెషయా గ్రంథం 59 అధ్యాయం 1వ వచనం చూడండి. మన ప్రార్థన దేవుడి దగ్గరికి వెళ్ళాలా? పరలోకం వెళ్ళాలి వద్దా? రక్షింప నేరకయుండునట్లు యెహోవా హస్తము కురుచు కాలేదు. విననేరకయుండునట్లు ఆయన చెవులు మందము కాలేదు. మీ దోషములు మీకును మీ దేవునికి అడ్డముగా వచ్చును. మీ పాపములు ఆయన ముఖమును చూసారా? మన ప్రార్థన పనులు దేవుడి దగ్గరికి వెళ్తాడండి. కారణం ఎవరితో మాట్లాడుతున్నారు? దేవుని ప్రజలైన ఇశ్రాయేలు గురించి మాట్లాడుతున్నారు. దేవుని ప్రజలండి వాడు, దేవుని పిల్లలండి వాళ్ళు. ప్రార్థన హక్కు ఉందండి వాడికి. ఏముందండి? ప్రార్థన హక్కు ఉంది. అయినప్పటికీ వారి ప్రార్థన దేవుని దగ్గరికి వెళ్ళలేదంట, పరలోకి వెళ్ళలేదంట. కారణం ఏంటంటే వీరి అతిక్రమాలు, పాపము ఈ ప్రార్థనకి, దేవునికి, ఈ యొక్క విశ్వాసకి అడ్డంగా ఉందంట. మరి ప్రార్థన లేకపోతే మన గతి ఏంటి? దేవుడు మన మొర ఆలోచించకపోతే మన గతి ఏంటండి? మన కార్యాలు క్షేమంగా అనుకున్న కార్యాలు జరుగుతాయా? క్షేమకరంగా మనం జీవించగలమా? జీవించలేము. కనుక నిన్న మా మిత్రుడు వచ్చాడండి. 45 సంవత్సరాలు అయిందండి. ఆయన రాజుగారు మాకు చాలా సన్నిహితుడు, చాలా మమ్మల్ని ప్రేమించాడు. మాకు 85 సంవత్సరాల వయసు అండి. తన ఈ మధ్యకాలం చాలా తన కుటుంబంలో చాలా చెప్పుకొస్తున్నాను. అంత అసలు ఏంటి బ్రతుకు, మానవ బ్రతుకు ఏంటంటే అంత చింత కలిగింది నాకు. ఆయన అన్ని విషయాలు చెప్పాడు. ఏమండి, కుటుంబంలో ఒక్కొక్కరు రాలిపోయాడు. కుమార్తెలు, కోడళ్ళు, తన భార్యతో సహా. మొన్న 3-4 నెలల క్రితం భార్య కూడా పోయిందండి. అయినా నెమ్మది పరుడు, రాజులు రాజకారం లేదండి. చాలా చెడ్డబిడ్డ మనసు. అందుకని తట్టుకోగలిగాడు. తొదకు తనతో మాట్లాడినప్పుడు అన్ని శ్రమలు తర్వాత 2 లక్షలు తెచ్చి ఏదో పని ఇంట్లో పెట్టాడంటే. వ్యవసాయం బాగా చేస్తాడండి. వ్యవసాయంలో మంచి అనుభవనీయుడు.
2 లక్షలు పెట్టి 10 పని మీద పురమాయించుకున్నా పెట్టుకున్నాడట. బాగా చనిపోక ముందు సడన్గా అకస్మాత్తులు వెళ్ళిపోయాడు. సడన్గా కళ్ళు తిరిగి పడిపోయాడు. ఆ పడిపోవడం 15 రోజులు వామాలకు వెళ్ళిపోయాడు. 15 రోజులు వామాలకు వెళ్ళిపోయాడు. ఎందుకంటే కిడ్నీలో పెద్ద రాడే ఆ యొక్క కిడ్నీ మూసేసిందంటే అదేమో శిరస్సు కొట్టేసింది. వామాలకు వెళ్ళిపోయాడు. 15 రోజులు ఆసుపత్రికి తీసుకెళ్ళి 15 రోజులు ఆసుపత్రిలో ఉన్నాడు. ఏమండి ఈ 2 లక్షల ఆత్మకప్పుల కింద అయిపోయింది. 2 లక్షలు ఉన్నాయి కదా నాకేంటి అనుకున్నాడు. దాని కార్యక్రమాలు కూడా ఆలోచించాడు అనమాట. 2 లక్షలు కూడా ఆత్మకప్పుగా టెస్టులు అయ్యాయి. మొత్తం 2 లక్షలు తినేశారు 15 రోజుల్లో. ఇంకా బంధువులు ఆడొచ్చు 2 లక్షలు ఖర్చు పెట్టారు. మొత్తానికి ఆ రాడు వీడు ఆపరేషన్ చేసి ఇంటికి పంపించారు. 4-5 లక్షలు అయిందంటే అంటే మన 1 లక్ష 2 లక్షలు ఉందని మనం లెక్క వేసుకుంటే ఏం పనికిరాదు. 2 లక్షలు పనికొస్తాయా? పనికిరావు అని చెప్తుంటే బరుపాడైపోయింది నాకు. తర్వాత భార్య ఆవిడ కూడా ఇబ్బంది పడితే తనకేమో శిరస్సులో గంతులు వచ్చాయంట. ఆసుపత్రులు పెడితే టెస్టులకి 65,000 లాగేశారంట. టెస్టులకే టెస్టులకి 65 ఎక్కడ కిమ్స్లో 65,000 లాగేశారు. మొత్తానికి 4-5 లక్షలు ఖర్చు పెట్టినాయి. బ్రతకలేదు, చనిపోయిన 4 నెలల క్రితం అని తర్వాత వార్త విన్నాను. నేను ఎవరి ద్వారా విన్నాను. రాజుగారు మిస్సెస్ చనిపోయారట అని. కానీ ఈ పిల్లలు చనిపోయినా నాకు తెలియదు. ఎందుకంటే చాలా 45 సంవత్సరాలు గ్యాప్ అయిపోయింది. వెళ్ళి దర్శించాలి, వారి ప్రార్థన చేయాలని చెప్పి అనుకున్నాను మనసులో. నాకు సమయం కుదరలేదు. చూడండి దేవుడి కార్యం ఎలా ఉంటుందో. ఆయనే నా దగ్గర పంపించాడు. నేను వెళ్ళాలనుకున్నాను. ఆయన్నే నేను నన్ను చూడాలని ఆయన నా దగ్గరికి వచ్చాడు. వస్తే ఆయన చూడగానే ఎంత ఆనందం అయిపోయిందంటే ఆయనకున్న శ్రమ నాకున్న ఆ కోరిక కూడా దేవుడు తీర్చాడు. మేమిద్దరూ కలిసి మాట్లాడితే ఎంత ఆనందిస్తాడు నాతో మాట్లాడితే. ఈ మాట్లాడిన అయిన తర్వాత ఏమంటే ఈ లోకంలో పుట్టుక ఎంత ప్రాముఖ్యం, చావు కూడా అంతే ప్రాముఖ్యం. ఈ లోకంలో ఎవరు బ్రతకం కానీ ఉన్న కాలంలో మనం పుట్టించి పోషించే దేవుడు ఎవరో తెలుసుకోవాలండి. ఆయన యేసు ప్రభు అండి. తెలుసుకుని రక్షణ పొందుండాలి అని అంటే ఆయన ఏమన్నా తెలుసండి, నేను ప్రభుని నమ్ముకు రక్షణ పాత్రను పొందాను అంటాడండి. ఇంకా అయిపోయింది. కానీ మరి అది క్రీస్తు సంఘమా? కాకపోతే మరి వారి ఆ విశ్వాసంతో మరి వ్యర్థమే కదా మళ్ళా అదో బాధ కలిగింది. ఒకసారి ఆరాధన రండి, మీ స్నేహితుడు ఏ విధంగా ఆ లారీ వ్యాపారం చేసేవాడు. ఆ లారీ ఉన్నప్పుడు ఆయన డ్రైవర్ ఉండేవాడు అనమాట. కానీ మీ స్నేహితుడు ఎలా ఉన్నాడో ఆయన సేవ ఎలా చూద్దరు కానీ అని చెప్పి ఒక ఆదివారం ఆహ్వానించాను. కానీ ఇవన్నీ విన్నప్పుడు మానవ జీవితం ఎన్ని కష్టాల్లో ఉందో. లాభంలో లేదండి అనిపించింది నాకు. అంతేకాకుండా తర్వాత మా సహోదరి నాకు ఒక బలమైన మాట చెప్పిందండి. నేను చాలా సంతోషించాను. ఏంటంటే ఆకాశం పద్మ గారు, మన కాంతమ్మ గారు కుమార్తె. కాంతమ్మ గారు లేకపోవడం, ప్రభువులు నిద్రించడం, ఆవిడతో విశ్వాసం తగిలిపోయిందండి. దాంతో ఒక గుంపుగా వచ్చేవాడండి ఆరాధన. ఎలా వచ్చారు? తల్లి కూడా పిల్లలు ఎలాగా వస్తారో అలాగ వచ్చేవారండి. చిన్నపిల్లలు ఎలా వస్తారో అలా వచ్చేవారు. తల్లిగారు పోవడంతో కుటుంబం అంతా దేవుళ్ళు చెదిరిపోయారు. తర్వాత మరి సహోదరి మాత్రం ఒక్కతే నిలబడ్డదండి. తల్లిగారి మార్గంలో, క్రీస్తు మార్గంలో. ఇది మతమా మార్గమా? మార్గం. ఆయన తన బలహీనరాలండి. ఈ బలహీనత తగినట్టుగా కోడలు హింసిస్తుంది తనని. మేనగోడలండి. ఎవరండి? మేనగోడలు చేసుకుంది. మేనగోడ అయితే బాగా చూస్తుంది కదండి. ఆ మేనగోడలు అనుక్షణం రాసి రపాలు పెట్టేస్తుంది. తొదకు ఈ వారంలో
తనతో మాట అందంట, అమ్మా మీ గొడవ మీరు చూసుకోండి, మీ జోలు నేను రావట్లేదు కదా, నన్నేమనుకో, మీరేం మీకు సహాయం చేయక్కర్లేదు, మీరేం నాకు సహాయం చేయక్కర్లేదు, నా ప్రభు నాకు సహాయకుడు. ఏంటంటే నా ప్రభు నాకు సహాయకుడు ఉన్నాడు. నాకు ఆయన ఏం లోటు చేయడు. మీరు నన్నేం చూడక్కర్లేదు, నన్ను గురించి ఏమి నువ్వు అవమానపరచుకో, తిట్టక్కర్లేదు, నాకేమి నువ్వు సహాయం చేయక్కర్లేదు అని చెప్పి అలా చెప్పానండి. ఈ మాట నాకు ఆ ధైర్యం వచ్చిందండి. కొంచెం వారి వరకు ప్రార్థన చేయండి. అంతేకాకుండా తల్లిగారి యొక్క ఆస్తి తనకు అంత రావాలండి. అంత తమ్ముళ్ళు అపహరించేశారు. తమ్ముళ్ళు అపహరించి అదొక నష్టం. ఇప్పుడు అదన్నా కొంచెం సాయం ఉంటుందండి. ఆ సాయం కూడా లేకుండా ఆ బిడ్డ అవస్థపడుతుంది. ఆ విషయం కూడా చెప్పింది. ఇలా ఒక ప్రక్కనేమో కుటుంబం, కొడుకు కూడా తనను ఆదరించే పరిస్థితి లేడు. ఆ శంకిని కింద ఆ భార్య గోడలు భర్త మీద కూడా ఆ యొక్క ప్రతాపం చూపిస్తుంది. కనుక నేను ఇలాగ అవసరం ఉన్నాను. కనుక ఒక మాట చెప్పాను తనకి, నా ప్రభు నాకు ఉన్నాడు, మీరేమి నాకు చేయక్కర్లేదు, నా ప్రభు నాకు సహాయకుడు అని చెప్పి ఆ సహోదరులు కూడా మరి నాకు రావాల్సింది నాకు ఇస్తారా లేదంటే వాళ్ళు మొత్తానికి మోసగారుగా ఉన్నారండి. అప్పుడు అలా చెప్పానండి అని వచ్చి కానుకతో వచ్చి ఏ మాట చెప్పింది తెలుసండి, ఏమండి ఇలా చెప్పానండి నాకు వాళ్ళతోటి, ప్రభు నాకు సహాయుడు, మీరు నా గురించి ఏమో ఆలోచించద్దు, మరి నన్ను అవమానపరచాల్సిన అవసరం ఏమి, మీ మీద నేను ఆధారపడ్డాం, మీ మీద నేను ఆధారపడ్డాం అని చెప్పి ఇంకొక మాట నాతోటి ఏంటో తెలుసండి, ప్రభు నాకు సహాయుడు అని చెప్పానండి. ఆ మాట కరెక్ట్ అండి అంది. అందుకే ధైర్యంగా నిలబడ్డావు నువ్వు, అందుకే ధైర్యంగా నిలబడ్డా. కనుక అప్పుడు వెంటనే ఒక మాట ఉందండి. ఏం తెలుసండి, నాకు నా ప్రభు ఉన్నాడండి, నా సంఘం ఉందండి, సంఘములో మంచి సేవకులు ఉన్నారండి, సేవకుల కుటుంబము ఆనంద్ బాబు ఉన్నాడండి, రాజేష్ అశోక్ ఉన్నాడండి, సుధీర్ ఉన్నాడండి, ఇంకా విజయబాబు ఉన్నాడండి, ఇంకా రఘు గారు, వీళ్ళందరూ ఉన్నారండి. నాకేంటండి భయం, నాకు ఎవరు కావాలండి అంటుందండి. ఇదండి నీ విశ్వాసం కాపాడుకోవాలంటే ఇదండి ఈ మాట. అది గొప్ప మాట, ఇదే అర్థమైంది మాట. పిల్లల గురించి సంఘం గురించి సేవకుల గురించి చెప్తుంటే అమ్మ ఏ గొప్ప విశ్వాసం అనేది, ఏ గొప్ప విశ్వాసం అనేది అని నేను ఈ కష్టమంతా మర్చిపోయానండి. ఇప్పుడు ఈ ఈ ఎక్కడ అగ్ని ప్రమాదంలో కాల్పనలో విషయంతో ఉంది, ఇవి ఎక్కడ ప్రపంచ నాట్యం ఆచరణ ఉంది. ఏమండి తర్వాత మా శ్రేణులు వచ్చి చెప్పిన మాటల్లో చాలా చింత వచ్చింది. అయినా ఈ సహోదరు చెప్పిన మాటల్లో గొప్ప ధైర్యం వచ్చింది. ఎవరు ఉండాలంట తోడుగా, దేవుడు ఉండాలంట, సంఘము ఉండాలంట, సేవకుడు తన కుటుంబం నాకు ఉందని చెప్పి, నా కుటుంబం కాదండి అని చెప్తుందండి. ఆ విశ్వాసము వ్యర్థం అవుతుందా? ఏం గొప్ప మాట చెప్పాడు. దేవుణ్ణి ఆ విధంగా ప్రేమించాలి, సేవకుడు ప్రేమించాలి, సంఘాన్ని ప్రేమించాలి. అప్పుడు ఆ విశ్వాసము, ఆ రక్షణ కాపాడబడుతుంది. ఆ రక్షణ కాపాడబడుతుంది. ముఖ్యం ఏంటంటే ఇప్పుడు మన జీవితాల్లో ఒకటే ఒక గోల్ అండి. ఏంటంటే రక్షణ కాపాడుకోవాలి. ఏంటంటే రక్షణ కాపాడుకోవాలండి. కోట్లాది మంది దొరకని భాగ్యము. ఏంటంటే తర్వాత ఈ ఇరాన్ వాళ్ళు 7 దేశాల మీద బాంబులు చేస్తున్నారు. కోయిటాలోనూ ఎక్కడో దుబాయ్లోనూ ఆ బాంబు ఒక బస్సు మీద పడుతుందండి. అందులో 15 మంది పిల్లలు చనిపోయారు కాలిపోయి. ఇది లోకం చేస్తున్న దుర్మార్గం. దుర్మార్గమేనా? కనుక ఏ క్షణం మనదే కాదు. అందుకే ఫిలిప్పీ పత్రికలో క్రైస్తవుల యొక్క విలువేంటి అని మొదటి అధ్యాయంలో ఒక మాట చెప్పారండి. 1:21
అందరూ చెప్పండి. నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభము. ఎవరు చెప్పగలరు ఈ మాట? ఎవరు చెప్పగలరు ఈ మాట? రక్షణ విలువ తెలిసిన వారు చెప్పగలరు. రక్షణ విలువ తెలియకపోతే ఈ మాట పలికే అవకాశము లేదు. క్రీస్తు సంఘ సేవకులు చెప్పారండి. ఎందుకంటే అపోస్తుల కాలం నుండి కూడా, ప్రభు కాలం నుండి కూడా మార్గమే నడుస్తుంది. మంచి నడవట్లేదండి, మంచి నడవట్లేదండి. క్రీస్తు కాలం నుండి కూడా అంతకుముందు మన క్రొత్త నిబంధన నుంచి ఎక్కువ మనకి విలువలు తెలుస్తున్నాయి కనుక క్రీస్తు కాలం నుండి క్రీస్తు ప్రభువునే మేలు చేసిన ఆయన్నే ఏం చేశాడంటే, ప్రభు ఏం చేశాడు ఆ సమాజానికి చెప్పండి? మేలు. ఏంటో మేలు? రోగుల దగ్గర, అనాథుల దగ్గర, చనిపోయిన వారి దగ్గర, పేదల దగ్గర ఉన్నాడు ఆయన. ఆకలి బాధలు ఉన్న వారి దగ్గర ఉన్నాడు ఆయన. ఆకలి తీర్చాడు, రోగాలను స్వస్థపరిచాడు, చనిపోయిన బ్రతికించాడు. ఆయన్ని చంపారండి. అటువంటి ఆయన్నే చంపారండి. ఆ రోజు నుంచి ప్రేమ అనే సంగతి లోకం మర్చిపోయిందండి. ఈ రోజు వరకు కూడా అటువంటి కఠినాత్మల మధ్య లోకం మధ్య మనం ఉన్నామండి. ఉన్నామండి. అందుకని మనకి ఇచ్చిన రక్షణ కాపాడుకోవాలొద్దా? కాపాడుకోవాలండి. ఇక్కడ అన్నాడండి, బ్రతుకుడు క్రీస్తే, చావైతే. ఎంత ఇటువంటి లోకం మధ్య ఉన్నప్పుడు మనం ఏ విధంగా జీవించాలంటే, బ్రతుకుట క్రీస్తు వరకు బ్రతుకుతాను, చనిపోతే నాకు లాభము. రక్షణ పొందిన వారికే ఈ మాట. ఎవరికంటే? రక్షణ పొందిన వారికి ఈ మాట. అందరికీ కాదు, అందరికీ కాదు. ఇంకో మాట చదవండి, ఇంకో మాట చెప్తాను, చదవండి, చెప్పండి. 22 వచ్చిన అయినను, అందరూ చెప్పాలి. అయినను శరీరముతో నేను జీవించడే నాకున్న పనికి ఫల సాధనమైన నేనేమి కోరుకున్నాను నాకు తోచలేదు. రక్షణ పొందిన వారు ఎక్కువ కాలం బ్రతకాలంటండి. ఏంటంటే రక్షణ పొందిన వారు ఎక్కువ కాలం బ్రతకాలంట. బ్రతుకుంటే నాకు మేలు అన్నాడు. ఎందుకని? ఈ సత్యం ఒకటి చెప్తాను, ఈ సత్యము ఈ రక్షణ ఒకటి అందిస్తాను. బ్రతుకుండడం మేలు, బ్రతుకుండడమే మేలు అన్నాడు. మళ్ళీ తర్వాత 23 చదువుతుంది, చెప్పండి. ఈ రెండింటి మధ్యను అందరూ చెప్పాలండి. ఈ రెండింటి మధ్యను ఇరుకున పడి ఉన్నాను. నేను వెడలిపోయి క్రీస్తుతో కూడా నుండవలనని నాకు ఆశ ఉన్నది. అది నాకు మరి మేలు. క్రీస్తులో రక్షణ కాపాడుకున్న వారు ఈ లోకం విడిచిన తర్వాత ఎవరితో ఉంటారంట? క్రీస్తుతో. ఎవరితో ఉంటారు? మనం క్రీస్తుతోట, సైతం తోట? క్రీస్తుతో ఉండాలంట. ఏంటి ఈ రక్షణ కాపాడుకుని ఏముంది అని అంటే, క్రీస్తుతో ఉండుట నాకు మరి మేలు. అంటే ఈ క్రైస్తవ జీవితము అనగా భక్తి జీవితము అనగా రక్షణ జీవితము, రక్షణ కాపాడుకుంటే ఏమంటే బ్రతుకుడు క్రీస్తే చావైనా లాభమే, బ్రతుకున్నా లాభమే. అంటే బ్రతికిన లాభమే, చావన్న లాభం. అంటే ఎవరితో పోల్చాడండి? పూర్వకాలం మాట ఉందండి, ఏనుగు చనిపోయిన వెయ్యే కోటి రూపాయలు. ఇప్పుడు 1000 కాదు. ఏనుగు చనిపోయిన కోటే, బ్రతుకున్నా క్రైస్తవుడు చనిపోయిన లాభమే, బ్రతుకున్నా. ఇదండి ఈ యొక్క ధైర్యం నీకు కావాలి. అది నా సహోదరు చెప్తుంది. నేను నా ప్రభు ఉన్నాడండి, నేను భయపడ్డా. ఎందుకంటే ఈ లోకం విడిచిపెట్టిన తర్వాత నేను రక్షణ కాపాడుకుంటే ఇగో ప్రభుతో కూడా ఉన్నందుకు నాకు అవకాశం ఏర్పాటు చేశాడు ఆయన. నాకు మరీ మేలు, నాకు మరీ మేలు అన్నాడు. కనుక మనము లాభంలో ఉన్నాం, మేలులో ఉన్నామండి. నష్టంలో లేవండి, కీడులో లేవండి. నష్టంలో లేవండి, కీడులో
ఏం కోరుకుంటాడు మనుషుడు అసలే? లాభము మేలు. నష్టం కోరుకుంటాడా, కీడు కోరుకుంటాడా? కోరుకోడండి. నష్టం కోరుకుంటాడా, కీడు కోరుకుంటాడా? రెండు కోరుకోడు. లాభం కోరుకుంటాడా, మేలు కోరుకుంటాడా? మేలు కోరుకుంటా, లాభం కోరుకుంటాడు. చెప్పండి. మేలు కోరుకుంటా. లాభం. రక్షణ కాపాడడం ఏముందని ఇప్పుడు? లాభము. లాభం. కనుక ఇంకా ధైర్యం ఏంటంటే ఈవేళ సహోదరు చెప్పిన మాటకి ఇంకో మాట ఎఫెసీయుల రాసిన పత్రిక 6:10. తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులై ఉండుడి. ఎలా ఉండాలండి? మన నమ్మిన యేసుప్రభు ఎవరండి? మహాశక్తిమంతుడు. యేసుప్రభు ఎవరమ్మా? లోకానికి బలహీనుడిగా కనపడుతున్నాడు. లోకానికి ఎందుకని? సిలువలో కనపడుతున్నాడు కదా. మరి బొమ్మలు పెట్టారు కదా, బొమ్మలు, సిలువ బొమ్మలు. ఏం బొమ్మలు? సిలువ బొమ్మలు. యేసుప్రభు ఎలా కనపడతాడండి? బలహీనుడుగా. మరి వాక్య ప్రకారం చూస్తే ఆయన ఎలా ఉన్నాడు? మరణాన్ని జయించిన వాడుగా. ఎలాగంటే మరణాన్ని జయించిన వాడుగా, బలవంతుడుగా, మహాశక్తిమంతుడుగా. మన నమ్మిన యేసుప్రభు ఎవరండి? బలవంతుడైన దేవుడు, మహాశక్తిమంతుడైన దేవుడు, మహామహిమ గల దేవుడు. దేవుడు. మరి ఆయన యందు బలవంతులై ఉండుడి. ఎలా ఉండాలంటే పిడుగులాగా ఉండాలి, బలవంతులు ఉండాలా? ఏం బలం? ఏం బలం? ఆత్మ బలం. అంటే ఆత్మీయంగా బలవంతులు ఉండాలి. ఈవేళ మన మధ్యలో మన సహోదరులు చూడండి, ఆ యొక్క పద్మ గారిని శారీరక బలహీనత, కుటుంబ పరంగా తనకు ఏ విధంగా అండలేదు. కానీ తను అంత ధైర్యంగా మాట్లాడే కారణం ఏంటంటే ఈ వాక్యం యేసుప్రభు వారు ఆహ్వానిస్తున్నారు. యేసుప్రభు ఎవరంటే మహాశక్తిమంతుడు. ఆయన ఎదురు బలంగా ఉండాలి, బలహీనంగా ఉండకూడదు. బలహీనంగా ఉండకూడదు, దిగజారిపోకూడదు. నిలబడాలి ఆయన పక్షాన. ఆయన పక్షాన నిలబడాలి. ఇప్పుడు చెప్పండి, ఎంతమంది బలవంతులు ఇక్కడ? ముందుగా పద్మగారి గురించి చెప్తాను నేను. బలవంతురాలు ఎవరైనా మీరంతా బలవంతులే. నిలబడ్డారు కనుక, క్రీస్తులు నిలబడ్డారు కదా. రక్షణ కాపాడుకునే ఆలోచన ఉంది కదా, విశ్వాసం ఉంది కదా, భయభక్తులు ఉన్నాయి కదా. మీరు బలవంతులే. ఏ బలం? ఆత్మీయ బలం. చెప్పండి. ఆత్మ బలం కావాలి ముందు. ఆత్మ బలం లేకపోతే మనము ఆయన ఇచ్చే రక్షణ సులువుగా కోల్పోతాం. కుటుంబాలు లేని భాగ్యం అండి. మీ కుటుంబాలు ఎవరికి లేని భాగ్యం ఉండేది. చదువుని అదే అంటానండి, మీ కుటుంబంలో ఎవరికి లేని భాగ్యం మీకు దొరికింది. కాపాడుకుంటున్నానండి. ఆ సేవ గొప్పదంటారు, దేవుడు గొప్పడు అంటారు ఇప్పుడు కూడా. దాని కుటుంబంలో ఎవరికి దొరకలేదు. కుటుంబాలు దొరకని భాగ్యం అండి. గ్రామాలకు దొరకని భాగ్యం అండి. పట్టణాలకు కూడా దొరకని భాగ్యం అండి. దేశాలు కూడా దొరకలేదండి. కొట్టుకున్నారు, చస్తున్నారండి. మరి నీకు దొరికింది కదా. దొరికిందండి. దేవుడు ఉన్నాడా లేదు చెప్పండి. దేవుడు ఉన్నాడంటే నరకం ఉందని, పరలోకం ఉందని మీకు నమ్మకం ఉందా? అందరూ చెప్పాలి, ఒక ఏకకంఠం చెప్పాలి. దేవుడు ఉన్నాడా? పరలోకం ఉందా? నరకం ఉందా? పరలోకం కావాలా? నరకం కావాలా? ఇక కావాలంటే ఎంత గొప్ప దేవుడు అండి. నేను ఎందుకు పనికిరాని వాళ్ళు నన్ను నిలబెట్టి రక్షణ ఇచ్చి చక్కగా నడు. నేను ఉన్నాను ఏంటంటే ఉన్న దేవుడు లేని దేవుడు కాదు. కనుక మనం చదివినటువంటి ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో
ఒకటి మనం చూసినట్లయితే చదవండి సార్. కావున క్రీస్తునందు ఏ హెచ్చరిక అయినను ప్రేమ వలన ఆదరణ అయినను ఆత్మయందు ఏ సహవాసమైనను ఏ దయా రసమైనను వాత్సల్యమైనను ఎన్నున్నాయండి దేవుళ్ళు, ఎన్నున్నాయండి? ఇన్ని చెప్పొచ్చు చూడండి. ఏకంగా నిన్నున్నాయంట. దయారసము గల దేవుడు అండి. ఏ రసము? దయారసము దేవుడు అండి. ఉన్నాయా? మీరు ఏక మనస్సు కలిగినట్లుగా ఏక ప్రేమ కలిగి ఏం కలిగి ఉండాలి మనం? ఏక మనస్సు అంటే సంఘం ఒక్కటే, మనం అందరం ఒక్కటే, ఒక్కటే. ఏక మనస్సు అంటే మనం అందరం ఒక్కటే అని. తర్వాత ఏక ప్రేమ ఏంటంటే మన పట్ల ఒకరొకరు ప్రేమ కలిగి ఉండాలి, ద్వేషం కలిగి ఉండాలా? కలహం ఆడుకోవాలా, కొట్టుకోవాలా, తిట్టుకోవాలా, ప్రేమ కలిగి ఉండాలా? మనకున్న దాంట్లో ఎదురు ఒకరు సహాయం చేసుకోవాలా, లేకపోతే అపహరించాలా? ఈ వాక్యం ఏముందా? ప్రేమ ఒకరినొకరు పట్ల ఏముండాలండి? ప్రేమ కదా చదవండి. ప్రేమగా చదవండి. ఏ భావం? ఏకభావము. ఒక్కదాని అందే మనస్సు చూచు నా సంతోషమును సంపూర్ణము చేయుడి. కక్ష చేతనైనను యథార్థ సేవ చేతనైనను ఏమీ చేయక వినయమైన మనస్సు గలవారే ఒకరినొకడు తనకంటే యోగ్యుడని ఏం చేయాలండి? నేనే గొప్ప అనుకుంటాం మనం. తనకంటే పొరుగువాడు నా ప్రక్కన గొప్పవాడని, నాకంటే గొప్ప దేవుడా అని, నాకంటే గొప్ప విశ్వాసం ఉంది దేవుడా ఈయన అన్నా తప్ప కించపరచకూడదంట. ఒకడొకడు కించపరచకూడదా? నీలో ప్రతి వాడును తన సొంత కార్యములను మాత్రమే గాక ఇతరుల కార్యములు కూడా చాలండి. ఇక్కడ ఈ 4 వచనం చూద్దాం. సొంత కార్యములు కాక ఇతరుల కార్యములను కూడా. ఇప్పుడు నేను ఈ వాక్యం చదువుకున్నప్పుడు సుధీర్ ఈ టేబుల్స్ తెచ్చడం నాకు తెలుసు. ఈ వాక్యం నేను చదువుకున్నప్పుడు సుధీర్ సంఘానికి టేబుల్స్ ఇస్తాడని నాకు తెస్తాడని నాకు మాట్లాడద్దు మీరు మధ్యలో. ఏమండి ఇప్పుడు నీ సొంత కార్యాలు కాబట్టి ఇతరుల కార్యాలు కూడా చూడమని 2000 సంవత్సరాలుగా చెప్పిందండి. ఇప్పుడు టేబుల్ ఎందుకు ఇచ్చాడు? చెప్పండి. ఎందుకు? సేవకులకు సంఘానికి సహకారం ఉండదు. అవసరమైన వస్తువులు తెచ్చాడు. ఈ వాక్యానికి అవసరం మాట ఏంటంటే నీ సొంత కార్యములే కాక క్రైస్తవ మనసు ఎలా ఉండాలి, సంఘం యొక్క మనసు ఎలా ఉండాలి. మన నారాయణ గారు తన కుటుంబంలో వరలక్ష్మి గారి కుటుంబంలో జరిగిన నష్టం, అప్పుడు సంఘం చేసినటువంటి త్యాగం ప్రేమ చూసి ఆమె ముగ్ధురాలు అయిపోయింది. ఆ సహోదరి వరలక్ష్మిని ఆ సంఘం ఆదరించిన విధానం బట్టి తను వెంటనే ఆ యొక్క దుఃఖంలో నుంచి కోలుకుని నాకు దేవుడు నాడు సంఘం ఉందని ధైర్యం వచ్చింది. నా కూతురికి ఎంత గొప్ప గొప్ప సంఘం అండి, గొప్ప ప్రేమ అండి. ప్రేమ అంటే నేను క్రీస్తు సంఘంలో చూశానండి. ఆవిడ ఎంతగానో చెప్పింది. నాకు చెప్పారా మీరు? అది ఇక్కడ అదే మాట. నీ సొంత కార్యాలు కాదు, ఇతరుల కార్యం కూడా చూడవలసిన అవసరం ఉంది. సంఘంలో ఎవరికి ఏ కష్టం వచ్చినా నువ్వు అక్కడ ఉండాలి, ప్రార్థన చేయాలి, జగన్ సహాయం చేయాలి, వాళ్ళు బలపరచాలి. బలపరచాలంటే బలపరచాలి. మన సహోదరి కుమారి గారి భర్తకి గురించి ఇబ్బంది కలిగినప్పుడు వెంటనే తను వెళ్ళిందండి. అక్కడ వైద్య సహాయం కూడా చెప్పిందండి. అంతేకాకుండా ఇది
దేవుడు తెలుసుకోవడానికి వచ్చిందాము కష్టం కాదు, ఏమవుతుందో బాగుపడతాడు, రక్షణగా సిద్ధపడతాడు ఆయన అని చెప్పి ఎంత ఆదరణగా మాట చెప్పిందని ఆ బిడ్డ ఎంత సంతోషపడదో చెప్పలేమండి. మరి ఆ ఆదరణ మాట అవసరమా? అవసరమండి. అందుకని ప్రతి వాడు మీ సొంత కార్యాలే కాదు ఇతరుల కార్యాలు కూడా చూడవలసిన అవసరము ఉందండి. ఈ వాక్యాన్ని బట్టి ఆశ్రమం కూడా వచ్చిందండి. అది అన్యులు వారు ఎవరో మనకు తెలియదు, వాళ్ళ సహాయం అందుతుంది, వారి సేవ అందుతుంది, వారి రక్షణ అందుతుంది. ఈ సేవ అవసరం మనకే అవసరమండి. అవసరం. ఎందుకంటే నీ సొంత కార్యాలు కాదు ఇతరుల కార్యాలు కూడా నువ్వు చూడవలసిన బాధ్యత నీ మీద ఉందండి. ఒక బాధ్యత గలవారు మనం అనే విషయాన్ని. ఇదంతా ఏమిటంటే క్రీస్తు దీనత్వమును అనుసరించడం. అంటే దీనుడుగా లోకానికి సహకారం వచ్చాడండి ఆయన. పరలోకం విడిచిపెట్టి ఏం విడిచిపెట్టి పరలోకం విడిచిపెట్టండి. పరలోకం విడిచిపెట్టి అతి సామాన్యుడిగా దీనుడిగా. ఒక దీనుడుగా ఏమండి. అందుకని ఇప్పుడు క్రైస్తవుడికి ఏం మనసు ఉండాలంట? క్రీస్తు దీనత్వమును అనుసరించే వారమై ఉన్నాము. క్రీస్తు ప్రేమను అనుసరించవలసిన వారమై ఉన్నాము. ప్రేమమయుడు ఆయన. ఎవరండి? ప్రేమమయుడండి. పరలోకములో ఉండుట విడిచిపెట్టకూడదు భాగ్యమని ఎంచుకోలేదు కానీ దాసుడు రూపము ధరించుకొని దాసునిగా రిక్తుడుగా ఏమీ లేనివాడుగా అతి సామాన్యుడిగా అతి సామాన్యుడిగా అందరికంటే భేదవాడుగా లోకములు అందరికంటే పేదవాడిగా ఎంతమందికంటే లోకములు అందరికంటే భేదవాడుగా ఒక దరిద్రుడిగా ఎలాగంటే దరిద్రుడిగా అంతగా తగ్గించుకున్నాడు నా కొరకు నీ కొరకు. ఇది నీ మనసులో ఉండాలి. క్రైస్తవ మనసులో ఉండవలసింది ఏంటంటే ఇది ఉండాలి, ఆ దీనత్వం. దేవుడే నీ కొరకు నా కొరకు అంత దీనుడు అయితే మరి నీ దగ్గర దీనత్వం ఉండొద్దా? దయగల మనసు ఉండొద్దా? ప్రేమగల మనసు ఉండొద్దా? అప్పుడే మనం ప్రత్యేకమైన వ్యక్తులు అవుతామండి. అప్పుడే మనం ఏమవుతాం? కలహము, కక్ష, హెచ్చింపు ఎన్ని ఉంటే మనం దేవునికి సంబంధించిన వాళ్ళము కామండి. ఎందుకంటే ప్రభువే మనకు మాదిరి. ఎవరు మాదిరి అండి? ప్రభువే మనకు మాదిరి. ఆయన గురించి చెప్పినప్పుడు అటువంటి మనసు క్రైస్తవుడు ఉన్నారు. దీనత్వం, దయగల మనసు, జాలిగల మనసు, ప్రేమగల మనసు ఆయనది. నరులు, నేను పుట్టించిన నరులు వారందరూ కూడా నాశనం అయిపోతున్నారు, ఆత్మలు నరకానికి పోవడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పి ఆయనే పరలోక నివాస అయిన ఆయనే భూలోకానికి పరలోకంలో దేవుడితో సమానమైన ఆ యొక్క మహిమగల సింహాసనం కూర్చోకుండా పశువుల తొట్లో పడుకొని వచ్చాయి. ఎక్కడండి? అందరికంటే మన పిల్లలు మనందరూ కూడా పిల్లలకి అన్నారు కదా, పశువుల తొట్లు పడుకున్నారా? ఆ ఆసుపత్రిలో ఏసీ రూములు పడుకున్నారా పిల్లలు? చెప్పండి, మన పిల్లలు ఎక్కడ పడుకున్నారండి? పుట్టినండి మరి ఎంత చక్కటి ఉయ్యాల తొట్లు, తర్వాత ఏదో ఏసీ గదుల్లో కదా మనకంతా నిండు చోళంలో చేర్చినప్పుడు చక్కటి సదుపాయంతో ఈవేళ ఆ బిడ్డలు కట్టడాలు వారు చక్కగా పుట్టినరోజు నుంచే సదుపాయాలు అందుకుంటున్నారు. మరి ఇంకేమన్నా నిలవ నీడ, నిలవ చోటు మరి ఎక్కడ? వారికి సత్రములో చోటు లేనందున ఏమండి పశువుల తొట్టిలో పనుండ పెట్టేది. ఎక్కడండి? మరి అందరికంటే దరిద్రుడికి వచ్చాడు కదా, ఆయనకంటే దరిద్రుడు లోకల్ ఎవరు లేరండి. ఇక శరీర రీతికి చూస్తే ఆయనకంటే దరిద్రుడు ఎవరున్నా లేరండి. మన కష్టాలు నష్టాల్లో మనమే బాధపడాల్సిన అవసరం లేదు, ప్రభు చూడాలండి. ఆయన జన్మే నా కొరకు అష్ట దరిద్రుడికి పుట్టాడు. ఆయన నా కొరకు సృష్టికర్త. ఎవడు బంగారు గల్లని ఎవరండి? భూలోకి బంగారు గల్లని ఎవరే?
ఇనుప గళ్ళు ఎవరే, వెండి గళ్ళు ఎవరే, రాగ్ గళ్ళు ఎవరే, ఈ ఈ పెట్రోల్ ఎవరిదే, ఈ భూమి ఎవరిదే, ఈ పంట ఎవరిదే? అటువంటి ఆయన ఎలా వచ్చాడంటే దరిద్రుడుగా. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 8:9 చూద్దాం. 2వ పత్రిక 8:9. మీరు మన ప్రభువైన యేసుక్రీస్తు కృపను ఎరుగుదురు కదా. ఆయన ధనవంతుడై ఉండి మీరు తన దారిద్ర్యము వలన ధనవంతులు కావాలని మీ నిమిత్తము దరిద్రుడాయను. అయ్యో బాబోయ్, ఏంటండి మాట, ఏంటండి మాట? అందరూ చెప్పండి మాట. మీరు ఎవరు? ఆయన నమ్మి రక్షణ పొందిన వారు. మీరు మన ప్రభు అయిన, అందరూ చెప్పాలండి, మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపను ఎరుగుదురు కదా. ఆయన ధనవంతుడై ఉండి మీరు తన దారిద్ర్యం వలన ధనవంతులు కావాలని మీ నిమిత్తము దరిద్రుడాయను. చెప్పండి, లోకంలో అందరికంటే దరిద్రుడు ఎవరండి? చెప్పండి, ఎలా వచ్చాడు? ఎవరి కొరకు? ఆ దరిద్రత ఎవరి కొరకు అనుభవించాడు ఆయన? చెప్పండి, ఎవరి కొరకు? అది ఆయన ఎవరంట? ధనవంతుడంట. ఎవరండి? అన్న అన్న ఎప్పుడు ఎవరు? ఎందుకు సృష్టికర్త. ఎవరండి ఆయన? సృష్టి అంతా ఆయనే కదా. సృష్టి అంతా, భూమి ప్రజలంతా. చదవండి ఒకసారి కీర్తన 24:1. భూమియు దాని సంపూర్ణతయు లోకమును దాని నివాసులను ఎవరే? దేవుడియే. యెహోవా వేరు, క్రీస్తు వేరు కదండి. వేరు వేరు చూడకండి. భూమియు దాని సంపూర్ణత. ఏమంటే సముద్రం మీద ప్రపంచం అంతా 90% సముద్రం పొందుతున్నారండి. సముద్రమే గొప్ప ధననిధి. సముద్రమే లోకానికే ఒక ధననిధి. మరి భూమి ఎంత ఉంది? భూములు ఏమున్నాయి? మనం అనుభవించండి ఎక్కడ వస్తున్నాయి? మన తిండి ఎక్కడది? మన ధరించే ఆభరణాలు ఎక్కడే? మనం అనుభవించే యొక్క భవనాలు అన్ని ఎక్కడే? భూమిలో వచ్చాయి కదా. మరి అన్ని ఎవరు ఇప్పుడు? మరి ఆయన ఏమంటాడు? అయినప్పుడు ధనవంతుడు అయి ఉన్నాడు. ఎవరంటే లోపల అందరికంటే ధనవంతుడు యేసుక్రీస్తే. మన కొరకు అందరికంటే దరిద్రుడు యేసుక్రీస్తే. ఎంత గొప్ప దేవుడు. ఆయన నివాసం ఎక్కడ? యోహాను సువార్త 3:13 మరియు పరలోకము నుండి దిగి వచ్చిన వాడే అనగా పరలోకంలో ఉండు మనుష్య కుమారుడు తప్ప పరలోకమునకు ఎక్కిపోయిన వాడు ఎవడూ లేడు. ఏమంటే ఎందుకు ఇంత దరిద్రుడు కావాలో అక్కడికి వచ్చాడట? ఎక్కడైనా ఎక్కడ వాడినా పరలోక నివాసి. ఈశ్వరుడు ఎక్కడండి? పరలోకం ఉండే మనిషి కుమారుడు రేపు భూలోకానికి వచ్చాడు. ఈ కొరకు నా కొరకు పరలోకం ఉండే మనిషి కుమారుడు. పరలోకం దేవుడు. ఏమంటే సృష్టికర్త అయిన దేవుడు, సృష్టి అంతకి అధిపతి అయిన దేవుడు, సృష్టి నడిపించే దేవుడు, ధనవంతుడైన దేవుడు. ఏం దేవుడే? ధనవంతుడైన దేవుడు నీ కొరకు భూలోకానికి నా కొరకు దరిద్రుడుగా దీనుడుగా ఏమీ లేనివాడుగా, ఏమీ ఎవరు లేనివాడుగా
సిలువలో మరణం అనుభవిస్తున్నప్పుడు ఏమండి? ఆయన మరణానికి ముందు ఆయన బంధించినప్పుడు ఆయన శిష్యుల్లో పేదలు ఒక కత్తి తీసి ఆ సైనికుడు చెవి నరికేస్తాడు. ఆ చెవి కూడా తీసి ఆ సైనికుడు అతికేసి, పేతురు కత్తి వాడాలా నువ్వు? నేను ఆజ్ఞాపిస్తే దేవదూతల సైన్య సమూహం వచ్చి నన్ను రక్షించుదా? నువ్వు రక్షించాలా? నన్ను నువ్వు రక్షించాలా అని అంటే తన్ను తాను ఇష్టపూర్వక మరణానికి అప్పగించుకున్నాడు ఆయన. తన్ను తాను ఇష్టపూర్వకంగా మరణానికి అప్పగించుకున్నారండి ఆయన. అంత ప్రేమ అండి మనం అంటే. మానవుడు అంటే ప్రాణం పెట్టిన ప్రేమ అండి. ఏ ప్రేమ? ప్రాణం పెట్టిన ప్రేమ అండి. అందుకని పరలోకం ఉండేవాడు దరిద్రుడిగా లోకానికి వచ్చి, ఏమి లేని వాడికి వచ్చి, నిన్ను ఆయన రక్తమాంసాలతో వచ్చి, ఆయన రక్తము ధారపోసి బలియాత్మలుగా బలిదానముగా అర్పించబడి ఆ పవిత్ర రక్తములో ఆయన నీ కొరకు త్యాగం చేశాడు. నువ్వు నమ్మితే, నా కొరకు నా మీద ఇంత ప్రేమ కుమ్మరించాడు నువ్వు నమ్మితే, రక్షణ పొందితే, ఆ రక్తంలో పాపాలు కడుక్కుంటే పరలోకం తీసుకెళ్ళాలని, ఎందుకంటే పరలోకం తీసుకెళ్ళాలని ఆయన దరిద్రుడు కొరకు దరిద్రుడై రక్షణ పొందకముందు మనం ఏంటండి? మన డిగ్రీ ఏంటి? రక్షణ పొందక ముందు మన డిగ్రీ ఏంటి? మన పేరేంటి? దరిద్రుడు. ఇప్పుడు భాగ్యవంతులము. చదవండి యాకోబు పత్రిక 1వ అధ్యాయం 2వ అధ్యాయం 5వ వచనం. యాకోబు 2:5. ఈ లోక విషయంలో ఏ లోక విషయంలో దరిద్రులైన వారిని ఎవరైనా లోకం ఏంటంటే దరిద్రులండి. ఏమి పెద్ద భవనం ఉంది, మేడ ఉంది, కారు ఉందండి, దేవుని దృష్టిలో దరిద్రుడే. దరిద్రుడే. ఈ లోక విషయంలో దరిద్రుడైన వారిని విశ్వాసమందు భాగ్యవంతులుగాను తన్ను ప్రేమించిన వారికి తాను వాగ్దానము చేసిన రాజ్యమునకు వారసులుగాను ఉండుటకు దేవుడు ఏర్పరచుకొనలేదా? ఆయన ఏర్పాటు చూడండి. ఆయన దరిద్రుడికి వచ్చి లోకంలో దరిద్రుడైన వారిని విశ్వాసం ద్వారా భాగ్యవంతులు చేయనందుకు. ఇప్పుడు మనం ఎవరు అండి? ఎందుకండి? ఆయన ప్రభునందు విశ్వాసము, సువార్త విశ్వాసము, వాక్యమందు విశ్వాసులుగా భాగ్యవంతులము. ఏంటో భాగ్యము? పరలోక పట్టణం, బంగారు పట్టణంలో చోటు, దేవునితో ఉండే భాగ్యము. క్రైస్తవుడు భాగ్యవంతుడండి. క్రీస్తు సంఘం అంటే భాగ్యవంతుడండి. అందుకే ఎంత గొప్ప రక్షణ నిర్లక్ష్యమో చేయొద్దన్నారండి. ఇంత గొప్ప రక్షణ నిర్లక్ష్యం చేయొద్దన్నారండి. మనం ఏం చేద్దాం? నిర్లక్ష్యం చేయట్లేదండి. నిర్లక్ష్యమా చేయట్లేదండి. కాపాడుకోవడం అవసరం ఉందా? ఉందండి. ఈవేళ మా వరలక్ష్మి గారు చూసి నాకు చాలా ఆనందంగా ఉంటుందండి. నాకు ఎన్నో కష్టాలు ఉన్నప్పటికీ నేను రక్షణ పొందాను. నా రక్షణ కాపాడుకో, నా జయము, నా భాగ్యాన్ని నేను కాపాడుకోవాలి. నా భాగ్యాన్ని ఆ ధైర్యంతో దాని ప్రయాణం చేస్తాను. కష్టాలను దేవుడికి అర్థం చేసింది. ఈ లోకంలో ఏమీ లేదండి. ఈ లోకంలో సంబంధం సరైనది కాదండి. మనకి సరైనది కాదండి. దేవుడితో సంబంధమే సరైనదండి. ఎందుకంటే నిత్యం ఆయనతో ఉంటామండి. ఎప్పుడంటే ఎవరితోటి
అతను ప్రభుతో నిత్యమాయం ఉండేవాడు అంటే అది భూలోకంలో ఆయన ఉండగా వాగ్దానం చేశాడండి. యోహాను సువార్త 14:3. నేను వెళ్ళి మీకు మీకు స్థలము సిద్ధపరిచి కదా నేనుండు స్థలములో మీరును లాగున మరలా వచ్చి నా యొద్ద ఉండుటకు మిమ్మల్ని తీసుకొని పోవును. నేను వెళ్తున్న స్థలము మార్గం మీకు తెలియనని చెప్పాను. ఏంటంటే ఇక్కడ వాగ్దానం అమ్మా, విశ్వాసం వాగ్దానం ఏంటండి? ఎవరికి చెప్తారు తెలుసండి? ఆయన నమ్మిన వారికి. ఎవరికి ఇచ్చే వాగ్దానం? ఏమండి? యోహాను సువార్త 14:1 అంటూ ఉంది. చదవండి. మీ హృదయం కలవరపడనీయుడి ఆ, దేవుని యందు విశ్వాసం ఏంటి కలవరము? ఏంటి కలవరము? దేవుడా మానవుడా? ఎప్పుడు ఎవరైనా ఎదురుగుండా ఉన్నవారు ఇశ్రాయేలీయులు ఎదురుగుండా ఉన్నారు. ఆయన మహిమలు చూస్తున్నారు, ఆయన వాక్యం వింటున్నారు, చనిపోయిన బ్రతికిస్తున్నాడు ఆయన. ఏంటినా పాపాలు క్షమిస్తున్నాడు ఆయన. ఏంటినా దేవుడా మానవుడా? మరియ కుమారుడే కదా. ఎవరి కుమారుడు? వడ్రంగి వాడే కదా. ఏంటి కార్యాలు? దేవుడా మానవుడా? అంటే దేవుని ప్రజలే అనుమానంతో ఉన్నారట. అనుమానం అంటే ఏమిటంటే కలవరం ఉందంట. దేవుడు మానవుడు అని కలవరం ఉందంట. అప్పుడు వీళ్ళు అన్నాడు కలవరపడద్దు. ఏంటంటే దేవుడు కావాలి కదా, మీకు కావాలి. దేవుడు నమ్మాలా? నమ్మం. అయితే నన్ను నమ్మండి. నన్ను ఎవరు నమ్మాలి? దేవుడని లోకంలో 33 కోట్ల దేవతలు ఉన్నారండి. ఏ రీతిలో లోకం మానవుడు ఆ దేవతలు దేవుడు నమ్మినా అల్లాని నమ్మే ముస్లిం సహోదరులు, యెహోవా దేవుడని నమ్మిన యోధ సహోదరులు, వీళ్ళందరూ యేసుక్రీస్తు దేవుడని నమ్మాలి. ఎవరనే నమ్మాలి. నమ్మితే ఏం జరుగుతుందంటే పరలోకంలో చోటు ఏర్పాటు చేయబడుతుంది. పరలోకంలో చోటు ఏర్పాటు చేయబడుతుంది. యేసు దేవుడు నమ్మితే నన్ను నమ్మండి. నన్ను ఎవరు చెప్పారు? ఆయనే స్వయంగా చెప్పారు. కింద చదవండి. వర్ష చదివేది 14 నుంచే. కలవరపడనీయుడి దేవుని యందు విశ్వాసం ఉంచుచున్నారు, నా యందు విశ్వాసం ఉంచుడి. దేవుడు నమ్మితే ఎవరు నమ్మాలంట? చదివే దేవుడు నమ్మితే మానవుడు ఎవరు నమ్మాలంట? యేసు నమ్మాలంట. నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు లేని ఎడల మీతో చెప్పుతున్నా నీకు స్థలము సిద్ధపరచ వెళుచున్నాను. నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరిచిన ఎడల నేనుండు స్థలములో మీరును ఉండలాగున మరలా వచ్చి నా యొద్ద ఉండుటకు మిమ్మలను. మేము పరలోకంలో నేనుండే స్థలం మీరు ఉంటారు, మీరు నమ్మారు కదా, నన్ను నమ్మారు కదా అంటాడండి. మీకు నమ్మకం ఉందా పరలోకం చూడుందని? ఎందుకంటే ఆయన నమ్మారు కదా, మీరు విశ్వాసాలే కదా, మరి మీకు పరలోకం చూడుందా? నమ్ముతున్నారా? మరి దరిద్రులా భాగ్యవంతులా? చెప్పండి. కనుక ఆ భాగ్యాన్ని నువ్వు సొంతం చేసుకోవాలంటే యేసు ప్రభు కలిగిన మనసు నువ్వు కలిగి ఉండాలి. యేసు ప్రభు కలిగిన మనసు నువ్వు కలిగి ఉండాలి. దేన మనసు కలిగి ఉండాలి, దేనత్వం కలిగి ఉండాలి, దయ కలిగి ఉండాలి, ఏమండి కరుణ కలిగి ఉండాలి, ప్రేమ కలిగి ఉండాలి. ఇది నీలో ఉండాలి ఎప్పుడు కూడా. కక్ష, కార్పణ్యం, కలహము, దుర్మార్గం కాదు, గర్వం కాదు, విధేయత, వినయం. క్రైస్తవులు ఏముండాలండి? వినయ విధేయతలు ఉండాలి, దేనత్వం ఉండాలి, ప్రేమ ఉండాలి కదా. అందుకని అటువంటి మనసు ఉంటే ఆయన పరలోకం మన కొరకు మన పరలోకం తీసుకెళ్ళడానికి సహాయం చేయడానికి వచ్చాడు.
ఆయన పైన ఆయన చూసుకోలేదండి. ఆ పర్వాలండి దీవించి వచ్చలే, ప్రార్థన చేస్తే వాళ్ళు కానికి చేయొచ్చులే అనుకోని చేయొచ్చులే అనుకోలేదండి. ఏకంగా భూలోకంలో ప్రాణం ఇచ్చాడండి. భూలోకానికి వచ్చి ప్రాణం పెట్టాడండి. కనుక 4వ వచనం చూద్దాం. ఫిలిప్పీ 4:1-2-4. క్రీస్తు మనసేంటి? చదవండి. 2:4. మీలో ప్రతి వాడును తన సొంత కార్యములను మాత్రమే కాక ఇతరుల కార్యములను కూడా చూడవలెను. ఏమండి ఏం చేయలేదు? యశ్వరుడు మనసేంటి? ఆయన సొంతంగా పర్లోకం గజ్జ కూర్చుని కార్యం చేయలేదండి. భూలోకి వచ్చేసారు. ఆయన మనుషులతో ఉన్నాడు. మనుషులకు కావాల్సిన సహాయం అంతా చేశారు. రక్షణ ప్రాణమే పెట్టారు. ఆ మనసును నువ్వు కలిగి ఉండాలి. ఎవరి మనసుది? మనుషుల కార్యాలు చూడడం వేళ మన సంఘం నుండి ఏమంటే అనేక ప్రాంతాల్లో క్రీస్తు సేవకులు చాలా ఇబ్బందులతో సేవలు చేస్తున్నారు. వాళ్ళు మీరు బలపరచాలని, వాక్యంతో బలపరచాలని మన సంఘం ద్వారా కోనసీమ క్రీస్తు సువార్తకి సరళ జరుగుతున్నాయి. ఒకరికి పురుగొల్పాలి. మన సేవలు చేసుకోవచ్చు. మరికేంటి ఇప్పుడు ఈ సేవ చేస్తున్నాం? వృద్ధుల సేవ ఉందండి. మన సేవలు చేసి ఆరాధన చేసుకున్నాం, అయిపోయింది. అది మరి వృద్ధుల సేవ ఎందుకు చేయాలి? సేవకులు బలపరచు. ఈ కొడాలి ఎందుకు ఏంటంటే ఈ కార్యాలు కాదు, ఇతరుల కార్యాలు కూడా నువ్వు చూడాలి. ఇక్కడ గొప్ప సేవ మనకు దొరికిందండి. ఆ వాక్యం దగ్గర సేవ మనసు మనకు దొరికిందండి. దొరికిందా? 21వ వచనం అందులోనే 21. అందరూ తన సొంత కార్యములే చూసుకొనిచున్నారు కానీ యేసుక్రీస్తు కార్యములను చూడరు. క్రీస్తు సంఘాల్లో ఫిలిప్పీ క్రీస్తు సంఘాన్ని అంటాడు ఆయన. వాళ్ళు లోకంతో ఎక్కువగా అనుబంధం కలిగి ఉన్నారంట. లోక కార్యాల్లో ఉన్నారంట. బిజీగా ఉన్నారంట. ఏంటంటే బిజీ. మన సంక్రాంతి ఇప్పుడు బిజీ ఏమంటే చూద్దరు మన పరిస్థితి ఏంటి? బిజీ ఏమంటే. అలాగే ఫిలిప్పీ సంఘం కూడా ఉన్నారంట. అయితే ఏమన్నాడు అక్కడ? అందరూ తన సొంత కార్యాలు చూసుకున్నారు కానీ దేవుని కార్యములను చూడట్లేదు అన్నారు. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం? దేవుని కార్యాలు చూస్తున్నామా? నిర్లక్ష్యం చేస్తున్నామా? మరి ఇప్పుడు సేవకుల సదస్సు అవసరమా? ఏమంటే మరి ఈ యొక్క వృద్ధుల సేవ అవసరమా? ఆత్మ రక్షణకు సువార్త ప్రకటన అవసరమా? ఒకరినొకరు ప్రేమించుకొని అందు నిమిత్తము మనకు దేవుడుచున్నట్టు దేవుడికి ఇవ్వడం అవసరమా? ఇప్పుడు ఈ యొక్క టేబుల్స్ అవసరమా? చెప్పడా? ఒక్కరిక దేవుని కార్యాలు ఏమైతే అవసరమో నువ్వు గుర్తిరిగి నువ్వు ముందుకు వచ్చేయాలంతే. కొన్ని అడగని ఉంటాయండి. కొన్ని అడగమండి. అడగడానికి కూడా మనసు రాదు. అయినా ఈ అవసరం ఉంది కదా అని నేను అంటే దేవుని కార్యాలు చూడాలంట. విశ్వాసం పని ఏంటంటే దేవుని సొంత కార్యాల కంటే ఎక్కువగా దేవుని కార్యాల పట్ల మనసు ఉంటే నీవు నీ రక్షణ కాపాడుకుంటున్నావు. తర్వాత కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10:24 వచనంలో ఎదుటి వాని కొరకు మేలు చేయ చూసుకొనవలెను. మన సాక్షి నిమిత్తము ఏ విచారణ చేయక చాలా ఎదుటి వారు మేలు చేయడం చూడాలంటే క్రైస్తవ జీవితం ఏంటండి? అమ్మా ఎదుటి వారికి మేలు జరిగేలా ఉండాలండి. మనం కీడు చేసేలాగా ఉండకూడదండి. అది ప్రభు మనసు. అది దీనత్వము, అది దయాళుత్వము, కనికరం గల మనసు, దేవుని మనసు, ప్రభు మనసు.
ఇతరులకు హాని కలగకూడదు మన ద్వారా. ఇతరులకు హాని కలగకూడదు, ఇతరుల రక్షణకు భంగం కలగకూడదు, ఇతరుల రక్షణకు భంగము కలగకూడదు. ఈ మాట హృదయంలో బలంగా నాటుకోవాలండి. మన రక్షణ భంగం కలగకూడదు, ఇతర రక్షణ భంగం కలగకూడదు. అది దేవుని మనసు, ప్రభు మనసు, దీన మనసు, ఇతరులకు సహాయం చేసే మనసు, ఇతరులకు సహాయం చేసే మనసు. గలతీ 6:2. ఒకని భారముల ఒకడు ఒకని భారములు ఒకడు భరించి ఎలాగూ క్రీస్తు నియమమును పూర్తిగా నెరవేర్చుడి. ఒకడు భారం ఒకడు భరించి క్రీస్తు మనస్సు ఎరిగి నడవండి. అంటే ఒకరి భారము ఒకడు భరించి. ఏమండి, ప్రేమపూర్వక సేవలు జరుగుతున్నాయండి మన ద్వారా. ఆనంద్ బాబు చిన్న సంఘం అండి, 6 అనుకుంటున్నారు. కాలేజ్కి వెళ్తాడండి, ఎంతో ఖర్చు ప్రయాస. అక్కడ విశ్వాసంగా కుటుంబం నిలబడదండి. ఆ గృహ నిర్మాణం 20,000 చేయండి. ఏంటో భక్తి చదవడం. ఒకరి భారము ఒకడు భరించి అరకు తీర్పు పేద కుటుంబం, గృహం లేదు, బేస్మెంట్ వేసుకున్నారు. అది బలపరిచినందుకు వాళ్ళు సాయం అందించాలని దేవుడు నాకు ఇచ్చిన దాంట్లో 20,000 సహాయం చేశాడండి. సేవకుడు ఎందుకు సేవ సంఘంలో బ్రతకాలండి. ఆయన ఏం చేస్తున్నాడు? ఇదిగో ఈ కల్తీ పత్రికలో ఈ గొప్ప బలమైన మాట, అది ప్రభు మనసు. ఏ మనసు అంటే? విశ్వాసం ప్రభు మనసు ఉండాలి, సేవకుడు ప్రభు మనసు ఉండాలి. అప్పుడు గొప్ప కార్యాలు జరుగుతాయి. నీ జీవితంలో గొప్ప కార్యాలు జరుగుతాయి. నీకు ఎప్పుడు సహాయం ఉంటాడు. ఆయన ధనవంతుడు ఉన్నాడు, నీ కొరకు దరిద్రుడు అయ్యాడు. నిన్ను ధనవంతుడు చేయడానికి, పరలోకం తీసుకెళ్ళినందుకు, నీకు రక్షణ ఇచ్చాడు. కాపాడుకోమని ఆయన మనసు కలిగి ఉండమని. ఆ రక్షణ కాపాడుకోవడం ఎవరి మనసు కలిగి ఉండాలి? క్రీస్తు మనసు కలిగి ఉంటే నువ్వు రక్షణ కాపాడుకుంటావు. అది చాలా విలువైంది. ఎన్ని కోట్లు ఇచ్చినా దొరకని భాగ్యం చెప్తున్నారు. 4 వచనాలు ధ్యానించేవాడు. ఎంతవరకు? 4 వచనాలు టైం అయిపోయింది. ఏమంటే ఇంకా 4-5 వారాలు ఈ 2 అధ్యాయం మీద పాడుకుంటుందండి. ఏమంటే చక్కగా విన్నారు. ఇందులో విలువలు గమనించండి. ప్రభు మనసు కలిగి ఉందామండి. దేవుడు మనకి ఇచ్చిన రక్షణ ఉచితంగా ఇచ్చారండి. అది నిర్లక్ష్యం చేయకండి. వినయ భయభక్తులతో, వణకుతో, భయముతో మన రక్షణ కాపాడుకుందామండి. ఏం చేద్దామండి? ఏంతో? వణకుతో భయముతో. ఎవరి పట్ల గౌరవం ఉందనుకోండి, వాళ్ళ దగ్గర కొంచెం వణుకుతూ ఉంటాం. గౌరవం ఉంటే, ప్రేమ ఉంటే, వణుకుతూ భయమంటే అర్థం గౌరవం అని అర్థం. భయమంటే గౌరవం అని అర్థం. ఎవరైనా భయపడుతుంటే గౌరవించాలండి. గౌరవిస్తే భయపడినట్టు లెక్క. ఏమంటే మరి దేవుణ్ణి గౌరవించడం అర్థం ఏంటి? భయపడాలి, వనకాలి. నిన్న ఒక మిత్రుడు వచ్చాడండి, ఎక్కడి నుంచి వచ్చాడు, రాజుగారు అవ్వకుండా వచ్చాడండి. నేను చాలా విచిత్రంగా ఉంది కార్యక్రమం అంతా. ఏమంటే అన్నయ్య అంటాడు. అన్నయ్య గారు నేను చాలా రోజులు చూసినాము, చూడాలని వచ్చానని చెప్పి దాన్ని పట్టుకొని చూసి కన్నీరు పెట్టేసి వాళ్ళు ఉరికిపోతాడండి. నాకు అదే నిలబడదు కూడా. అంటే నాకు పూర్వం ఉండకూడదు, పూర్వకాలం నాకు భయపడి వదిలేను. అలాగే ఆ భయంతో ఏంటంటే గౌరవం. నాకు అర్థం ఏంటంటే గౌరవం. భయం అంటే గౌరవం, ఎంత గౌరవం. పట్టేసుకొని కౌలింగ్ చేసుకుని చాలా కాలం చూసి అది కన్నీరు పెట్టేసుకుని చక్కగా పాదాలు పడిపోతాడండి. గౌరవం అంటే అలాగే ప్రభువులకు గౌరవం. ప్రభువు గౌరవించాలి అంటే భయపడాలి, వణకాలి. భయముతో మన రక్షణ కాపాడుకుందాం. ఏం చేద్దామంటే కాపాడుకుందాం. మీ అందరికీ ఉందాం. ఆనందం.